హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఉప్పు చెక్కల్ని లేదా పప్పు చెక్కల్ని ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా క్రంచీగా ఎలా చేయాలో చూసేద్దామండి. మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఆ టైంలో మనకు ముందుగా గుర్తొచ్చేది పప్పు చెక్కలేనండి. చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చేసేసేయచ్చండి. ఈ పప్పు చెక్కలను అయితే మా అమ్మ స్టైల్లో చేసిందండి. చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి. ముందుగా అయితే 2 కేజీల బియ్యాన్ని అయితే ఒక 7-8 గంటలు నానబెట్టి పిండి మిల్లుకి అయితే పంపించేసి పిండిని అయితే ఆడిచ్చేసుకునేసిందండి. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి కొంచెం బియ్య పిండిని అయితే వేసుకుంటూ దోరగా సిమ్లో వేయించేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేయించుకోవడం అవసరం లేదు, దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో అయితే నేను 2 కేజీల పిండికి సరిపడా మెజర్మెంట్స్ని అయితే చెప్తున్నానండి. కొంచెంగా పిండిని అయితే వేసుకుంటూ దోరగా వేయించేసుకొని ఇలా వేయించుకున్న పిండిని వేరే ఒక పెద్ద బేషన్లోకి అయితే వేసుకోవాలండి. మొత్తం పిండిని కూడా వేయించేసుకోండి. ఇప్పుడు ఈ పిండి లోపల వేసుకోవాల్సిన మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు, పట్ట, అలాగే ధనియాలు, ఈ మూడింటిని చక్కగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఎర్రగడ్డ, అల్లం, తెల్లగడ్డ, ఉప్పు, ఈ మూడింటిని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ముందుగా పౌడర్ చేసుకున్న ఎండుమిరపకాయల పౌడర్ని కూడా వేసుకునేసి ఒక గంట సేపు ముందుగా నానబెట్టుకున్న పచ్చెనపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఈ మూడింటిని కూడా వేసుకునేసి మొత్తం కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటామో పప్పు చెక్కలు అనేవి విరగకుండా క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి తినేటప్పుడు. ఇప్పుడైతే ఒక 2 గుప్పుల కరివేపాకును కూడా వేసుకునేసేయాలండి. కరివేపాకుని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకునేసేయండి. ఇలా అన్నింటినీ కూడా కలుపుకుంటూ, పప్పు చెక్కల్ని మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఉప్పు చెక్కలు అంటారండి, ఒక్కొక్కరు పప్పు చెక్కలు అంటారు. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఎర్రగడ్డ, అల్లం, తెల్లగడ్డ, ఉప్పు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకునేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 బై 1 ఒక్కొక్కటి వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గుప్పెడి నిండుగా ఇంట్లో తయారు చేసిన వెన్నను కూడా వేసేసుకునేసింది అమ్మ. ఇలా వీటన్నింటినీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, మనం మిక్స్ చేసుకునే విధానంలోనే ఉప్పు చెక్కలు అనేవి టేస్టీగా వస్తాయి, క్రిస్పీ అండ్ క్రంచీగా కూడా ఉంటాయండి. ఇలా మిక్స్ చేసుకునేసిన తర్వాత 2 గుప్పుల కొత్తిమీర, అలాగే పుదీనా, వీటిని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకునేసి చక్కగా అన్నింటినీ కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే అన్నింటినీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ హాట్ వాటర్ని అయితే మనం కాంచి పక్కన పెట్టుకోవాలండి. ఇలా వేడిగా ఉండేటప్పుడే మనం ఈ పిండిలో నీళ్ళు అనేది సరిపడా వేసుకుంటూ పిండిని అనేది చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మనం పిండిని ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటామో పప్పు చెక్కల టేస్ట్ అనేది అంత బాగా వస్తాయండి, క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సరిపడా నీళ్ళని అయితే పోసుకుంటూ పిండి ముద్దనైతే ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ పోయకుండా చూసుకుంటూ వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని అయితే మనం కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, పిండి ముద్ద అనేది ఈ విధంగా రావాలండి. ఇలా వచ్చేంత వరకు కూడా సాఫ్ట్గా వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలుపుకునేసిన తర్వాత కొంచెం సేపు అలా పక్కన పెట్టేసుకుందామండి. చూస్తున్నారా ఇక్కడ ఎంత చక్కగా మిక్స్ చేస్తూ ఉన్నదో. ఇలా మనం మిక్స్ చేసుకోవటం వల్ల పప్పు చెక్కల టేస్ట్ అనేది బాగుంటుందండి. పప్పు చెక్కలు ఒత్తుకునే మిషన్ తోటి చిన్న ఉంటలు అయితే తీసుకునేసి నూనె కవర్ అయితే వేసుకొని కొంచెం ఆయిల్ని వేసుకుంటూ ఉంటలను అయితే మనం రౌండ్ చేసుకునేసి ఈ విధంగా మధ్యలో పెట్టేసి ప్రెస్ చేసుకునేసి మరీ పల్లచంగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా పప్పు చెక్కలను అయితే ఒత్తుకునేయాలండి. ఇలా ఒక 10 ఒత్తుకునేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పోసుకునేసేయాలండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇక్కడ చూస్తున్నారా, అమ్మ దిష్టి చుట్టేస్తూ ఉంది. పెద్దవాళ్ళు పిండి వంటలు చేసే ముందర ఫస్ట్ అయితే ఈ విధంగా దిష్టి అయితే చుట్టేస్తారు కదండి. మీలో ఎంతమంది ఈ విధంగా చేస్తారో కమెంట్ చేసేసేయండి. ఇలా దిష్టి చుట్టేసిన తర్వాత ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన పప్పు చెక్కల్ని నూనెలో వేసేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ దోరగా వేయించేసుకోవాలి. మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మన ఇంట్లో ముందుగా పండగ వచ్చిందంటే మురుకులు, పప్పు చెక్కలు, కజ్జికాయలు, ఇలా వీటన్నింటినీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేవాళ్ళండి. ఇప్పుడు చేసేవాళ్ళు తక్కువైపోయారు, కొనుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారండి. అన్ని పిండి వంటలు కూడా మనకి బయట షాప్స్లోనే దొరుకుతున్నాయి. కానీ ఏ మాటకు ఆ మాట అండి, బయట దొరికే వాటికంటే కూడా మనం ఇలా ఇంట్లో చేసుకొని తింటేనే హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి, హైజెనిక్గా కూడా ఉంటుంది. ఏమంటారండి నేను చెప్పిన ఈ మాట? ఇంత కష్టం ఎవరు పడతారు, 100 రూపాయలు ఇచ్చామంటే బయట అంగళ్ళల్లో దొరుకుతాయి అనేసి అంటారా? లేదంటే కొంచెం కష్టమైనా పర్వాలేదు ఇంట్లోనే చేసుకోవచ్చు అంటారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ రూపంలో నాకు మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.
ఆ పర్సనల్ ఒపీనియన్ అయితే నాకు కొంచెం కష్టమైనా పర్వాలేదు, ఇంట్లోనే చేసుకోవాలంటే చాలా ఇష్టం అండి. ఇలా చూస్తున్నారు, అటు ఇటు తిప్పుకుంటూ ఇలా దోరగా వేగిన తర్వాత ఈ ఉప్పు చెక్కలను అయితే తీసేసి వేరే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే నెల నుంచి 2 నెలల వరకు కూడా మనకి చెడిపోకుండా చక్కగా అదే క్రిస్పీ అదే క్రంచీతో ఉంటాయండి. ఇలా నెక్స్ట్ మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పప్పు చెక్కలను అయితే కాల్చేసుకున్నాము. ఇలా 2 ట్రిప్పులు వేసిన తర్వాత అయితే స్టవ్ మీద చాలా లేట్ అవుతుందండి. పిల్లలు కూడా ఉన్నారు కదా, ఏడుస్తున్నారు. ఇది అయ్యే పని కాదనేసి అమ్మ పొయ్యి అయితే మంచేసేసి పెద్ద కడాయి పెట్టేసిందండి. ఇలా పెద్ద కడాయి పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లోనే 2 కేజీల పిండిని చాలా ఈజీగా ఫినిష్ చేసేసాము. ఇంకో విషయం చెప్పనా, స్టవ్ మీద చేసిన దానికంటే కూడా పొయ్యి మీద కాల్చిన పప్పు చెక్కలు చాలా టేస్టీగా వచ్చాయి. లేట్ చేయకుండా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉండండి, మీకు ఒకటి చెప్తాను. ఈ పప్పు చెక్కల్ని ఫస్ట్ చేసిన తర్వాత మా నాన్నకైతే టేస్ట్ చూపించాము. మా నాన్న రివ్యూని ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. టేస్ట్ ఎట్టుంది నాన్న? చూస్తున్నారు కదా మా నాన్న మాటల్లో, చూస్తున్నారు కదా మా నాన్న చెప్తున్నారు చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా క్రిస్పీ అండ్ క్రంచీగా కూడా ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇంత టేస్టీగా ఉండే ఈ పప్పు చెక్కలన్నీ మీరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.